స్టెప్స్ వేశారు ఇప్పుడు, ఇంతకుముందు లేదు. భువనగిరి కోటనా? భువనగిరి గుట్ట ట్రై చేసి వాళ్ళ వల్ల కాక ఆగిపోయినారు. పైకి ఎక్కాలంటే కష్టం కదా, వెహికల్స్ వెళ్ళవు. కెమెరా ఒక రాయి యాదగిరి గుట్ట. అసలు పాత గుడి వేరే దగ్గర ఉంటది, అది ఒరిజినల్. ఇది ఈ మధ్య కట్టింది కదా, ఇది మళ్ళీ కట్టిండేది. అక్కడ దేవుని తెచ్చి ఇక్కడ పెట్టి. సురేంద్రపురి తెలంగాణలో బాగా మంచి ఫేమస్ టెంపుల్ ఉంటాయి, అన్నీ ఉన్నాయంట. ఏంటో ఇక్కడ పోయి చూద్దాం అన్నీ. దానికి వచ్చిన మొత్తం టెంపుల్ అన్నీ ఉంటాయని, కాకపోతే కూడా ఇది వచ్చేసి క్లోజ్ చేసేసినారు. దావా క్లోజ్ చేసేసినారు. టైం 6 కల్లా క్లోజ్ చేస్తారంట. ఇది వచ్చి వేస్ట్ అయిపోయింది. లేదంటే కూడా బాగుండు. స్వర్ణలోకము, నాగలోకము అన్నీ బాగుంది. గుడి చూడాల్సడానికి ముజేశ్వర్ బాగుంది. లోపల పోయి చూసేదానికి వ్యూ బాగుంటుంది. ఇక్కడ నుంచి మొత్తం అన్నీ చాలా ఉన్నాయి లోపల. లోపల ఏంటంటే ఉన్నాయంట, అన్నీ చాలా ఉన్నాయంట లోపల. మ్యూజియం మాత్రం ఉందంట బాగా. లోపల పోయేదానికి మనకు అవకాశం లేదు, టైం అయిపోయింది 6. అందుకు ఇంటికి వెళ్తారన్నమాట. ఇంటికి వెళ్ళిపోతారు. ఇది స్వర్ణగిరి. స్వర్ణగిరి స్వర్ణంలో ఉన్నట్టు. స్వర్ణగిరి ఎంట్రెన్స్. డబ్బులు అడుగుతారా వల్ల అయితే ఎగ్జామ్ స్వర్ణగిరికి వచ్చేసినాం. స్వర్ణగిరికి పోతుందంట మా మమ్మీ. ఈ నుంచి ఇట్లా పైకి వెళ్ళాలంట. ఇట్లా వెళ్ళి పైకి గుడి లోపలికి పోతుందంట. పోయి చూసి వస్తాం. మెట్లన్నీ ఎక్కి పైకి పోయి చూడాలంట. పైన బాగానే ఉంది. పైన మరికొద్ది సేపట్లో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరికొద్ది సేపట్లో హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. స్వర్ణగిరి ఆంజనేయ స్వామి ఎంతో ఆరాధన జయంతి ఏదో ఉంది. ఇక్కడ బాగా ఫెస్టివల్ మాదిరి బాగా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. చూద్దాం మనం కూడా. బాగా చేస్తారు బయట. అది ఎండి కోలా ఓ నారామయ్య, అది ఎండి కోలా ఓ నారామయ్య, బంకర్ కోలా ఓ నా సీతమ్మ, అది బంకర్ కోలా ఓ నా సీతమ్మ. అరే కట్టరా కాలు గజే కొట్టరా, డప్పు దరువు వెయ్యరో, కాలు అడుగు సింహతో సింగరా. శంభో శంకరమూర్తి జగమూర్తి లెగుమా ఓ శంకర రావయ్య జంగమా లింగమా. ఇది కోనేరు ఉంది. బాగా పాలన అని లేటెస్ట్ కోనేరు ఇవన్నీ. కోళ్ళు కోనేరు కాదు, ఇవన్నీ లేటెస్ట్ కట్టేటి ఇవన్నీ. అయిపోయింది. ఇంకా అంతా పోయి లాస్ట్ ఇది వెళ్ళిపోతాం. తిరుమల తిరుపతిలో ఉన్నట్లు ఉంది. ఇక్కడ కూడా అంతా చూసేసినాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే దీని నుంచి మనం వేరే సాటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. పార్కింగ్ వస్తానం సౌదీకి
ఇండియా బాయ్ బాయ్. పోయి సౌదీకి పోయి ఇన్షాల్లా మళ్ళా 2 years తర్వాత అక్కనే. అంతవరకు ఇండియా బాయ్ బాయ్. వెయిటింగ్ చేస్తాం ఇంకా ఫ్లైట్ కోసం. ఇంకా రాలేదు ఫ్లైట్ మాది. ఆడ ఎమిరేట్స్ ఉంది, ఆడ ఖత్తర్ ఎయిర్వేస్ ఉంది, ఈడొచ్చి ఇంకొక ఫ్లైట్ ఉంది. మాది ఇంకా రాలేదు. ఇలా ఈ ఖాళీ ఉండే ప్లేస్ కాడికి వస్తుంది మాది. ఖాళీ ఉండే ప్లేస్ కాడికి మా ఫ్లైట్ రావాలా. ఇంకా వెయిటింగ్లో ఉంది ఫ్లైట్, ఇంకా రాలేదు. వస్తుంది. ఆడ వచ్చేసి గల్ఫ్ ఎయిర్వేస్ ఉంది. ఆడ వచ్చింది మా ఫ్లైట్ ఎయిర్ అరేబియా. ఆడ ఉంది అదే ఎయిర్ అరేబియా. ఓ ఎయిర్ అరేబియా అవి ఆగా. ఫ్లైట్ వచ్చింది, చీమల దండు కదిలి పోతుంది. ఇంకా అందరం వెయిటింగ్ చేసినాం. చాలాసేపు ఫ్లైట్ వచ్చింది, వెళ్ళిపోతాను. షార్జాకి పోయి షార్జా నుంచి మళ్ళీ రియాద్కి వెళ్ళాలా. ఇది వచ్చేసి షార్జా ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు ల్యాండ్ అయింది షార్జా ఎయిర్పోర్ట్లో. ఈ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఒక వెయిటింగ్ ఉంది, ఒక 7 గంటలు. షార్జాలో దిగి మా సౌదీ వాళ్ళు లొకేషన్లో పరోటా చాలా తీసుకొని తినాలి. షార్జా ఎయిర్పోర్ట్ చాలా టైం ఉంది నాకు లోపల అంతా. ఎయిర్పోర్ట్లో కూర్చొని ఖాళీ కూర్చోండా, మధ్యాహ్నం ఖాళీ కూర్చోాల. వెయిటింగ్ చాలా బిడ్డ వచ్చిందాము. సో అయిపోయింది. ఇంకా షార్జాలో కూడా చెక్కింగ్ అయిపోయింది. ఇంకా వెళ్తాను రియాద్కి. సో అంతా ఎవరు కొన్ని వెయిట్ చేస్తాను అంత పోయేదానికి. నేను పోవాలన్నా ఇప్పుడు కొంచెం ఉంటే మనం బోటింగ్ బస్ పట్టుకొని పరిగెత్తాలి. వచ్చేసినాం సౌదీకి. అయితే కూడా దేవుడి వల్ల సౌదీకి లక్షణంగా చేరుకున్నాము. ఎయిర్పోర్ట్లోకి వచ్చేసినాము. లగేజ్ కోసం ఎదురు చూస్తాము. దేంట్లో వస్తాయి కదా దాంట్లో వేసుకొని పోదంగా 2 కౌంటర్లు ఖాళీ ఉన్నాయి. లాస్ట్కి వస్తుంది. 6 ఎండరా ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఎండ అక్క ఎండ పెడుతుంది. త్వర ఊరికి పోలేదా మీరు? ఏం చేస్తాం చెప్పండి. బా మేము ఉండే ఏరియాకి వచ్చేద్దాం. మా సైన్యం అంతా వచ్చింది. అయిపోయి మా ఇంటికి వచ్చేసినాం. मेरे गाँव के आ गया, हम लोग दोस्त लोग के पास आ गया. अभी 2 साल गुजरना पड़ेगा इधर. ఇంకా 2 ఏళ్ళు అందరికి ఇదే మా జిందగీ. ఇంకా 2 ఏళ్ళు